7 జెండాలు ఎగురుతూ ఉండే శ్రీకృష్ణ ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీనాథ్జీ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్లోని రాజ్సమండ్ జిల్లాలోని నాథ్వారా అనే చిన్న పట్టణంలో ఉంది. 12వ శతాబ్దానికి చెందిన పురాతనమైన ఆలయం ఇది. ఇందులో ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. విగ్రహాన్ని నల్లని పాలరాతితో తయారుచేశారు. కృష్ణుడు 7 ఏళ్ల వయసులో గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్లు ఉండే ఈ విగ్రహాన్ని శ్రీనాథుడిగా పూజించేవారు. ఈ విగ్రహం మధురలోని యమునా నదీ తీరంలో దొరికిందని చెప్తారు. అరుదైన నల్లరాతితో చేయబడి చూడటానికి ఈ విగ్రహం నయనమనోహరంగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం ఎడమ చేత్తో గోవర్ధనగిరిని ఎత్తుతూ కుడి చేతిని నడుముపై పిడికిలిగా చేసి పెదవుల కింద పెద్ద వజ్రం ఉంచబడి అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ శిల్పంలో శ్రీకృష్ణుడితో పాటు ఒక సింహం, 2 ఆవులు, 2 నెమళ్లను కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయంలోని పూజలన్నీ మధురలో శ్రీకృష్ణుడికి ఏ విధంగా చేస్తారో అలాగే జరుగుతాయి. వల్లభాచార్యుడి వంశీయులే ఈ గుడికి పూజారులు. ఈ విగ్రహాన్ని బాలకృష్ణుడిగా భావించి గోవులు కాయడానికి వినియోగించే కర్రను విగ్రహం వద్ద ఉంచుతారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబు హిందూ దేవాలయాలను నాశనం చేసేవాడని మనకు తెలుసు. ఈ క్రమంలోనే ఆయన శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానమైన మధురలో ఉన్న శ్రీనాథ ఆలయాన్ని కూడా 1672లో ధ్వంసం చేయాలని భావిస్తారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు మూలవిరాట్ విగ్రహాన్ని రక్షించాలని భావిస్తారు. శ్రీనాథ విగ్రహాన్ని ఎద్దుల బండిలో ఉంచి ఔరంగజేబు కంటపడకుండా మధుర నుంచి ఆలయ నిర్వాహకులు తరలిస్తారు. అలా వెళ్తున్న ఎద్దుల బండి ప్రస్తుతం నాథ్వారాకు వచ్చిన వెంటనే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎద్దులు ముందుకు కదలవు. దీంతో ఆ బండి వెంబడి ఉన్న పండితులు ఆ ప్రాంతంలోనే శ్రీనాథుడికి ఆలయం కట్టించాలని భావిస్తారు. అలా ద్వారక నుంచి వచ్చిన శ్రీనాథుడి విగ్రహం కొలువైన ప్రాంతం కాబట్టే దీనికి నాథ్వారా అనే పేరొచ్చింది. ఈ విషయాన్ని అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజ్ సింగ్కు తెలియచేస్తారు. రాజు సంతోషంగా ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తారు. సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం బృందావనంలోని నందమహారాజా ఆలయ శైలిలో నిర్మించారు. మూలవిరాట్ను కూడా శ్రీనాథ్జీ అనే పేరుతో కొలవడం మొదలుపెట్టారు. ఆలయ గోపురం మీద ఎప్పుడూ కూడా 7 జెండాలు ఎగురుతూ ఉంటాయి. ఈ ఆలయంలో జన్మాష్టమి, దీపావళి, హోలీ పండుగలు బ్రహ్మాండంగా జరుగుతాయి. స్వామివారికి నేతపంచ, జరీ కండువ, రత్నఖచిత ఆభరణాలతో ప్రతిరోజు అలంకరణ ఉంటుంది. 3 పూట్ల స్వామివారికి నైవేద్యం సమర్పించటం ఇక్కడి విశేషం. ఈ అద్భుతమైన ఆలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 7 జెండాలు ఎగురుతూ ఉండే శ్రీకృష్ణ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.